ఒకటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇజ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అని వారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఉండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యములకందరికీ అధిపతిగా ఉండెను. రెండో నెల వంతు అహోహీయుడైన దోదీదియో అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడను సభాముఖ్యుడగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఈ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయ్యుండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమీమాజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్య అతని తరువాత అధిపతి ఆయెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇస్రాహేతీయుడైన షప్రూతురు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హెలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరాహీయుల సంబంధుడును హూషాతీయుడైన సిబ్బేకై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామినీయుల సంబంధుడును అనానోతీయుడైన అబియేజెరు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరాహీయుల సంబంధుడను నెటోపాయతీయుడైన మహారై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పీరాతో నీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడైన హెల్దాయు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మరియు ఇజ్రాయేలీల గోత్రముల మీదనున్న వారు వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలియేజెరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయాకా కుమారుడైన షెపట్య షిమియోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన అషభ్య లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఓమి ఇషాకారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్య కుమారుడైన ఇష్మయ జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యోరిమోతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన ఓషేయ ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పేదాయ కుమారుడైన యావేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహాషియేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజారేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేలీల గోత్రములకు అధిపతులు. ఇజ్రాయేలీలకు ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.
జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేలీల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించెను గాని దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదియేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయువారి మీదను భూమి మీదనున్న వారి మీదను కెలీబు కుమారుడైన ఎజ్రి నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన సిమియో ద్రాక్ష తోటలు ఆదాయమైన ద్రాక్షరసము నిలువ చేయు కోట్ల మీద షిమ్మీయుడైన జబ్దీయు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదోరీయుడైన బయల్హానాను నియమింపబడెను. నూనె కోట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనోడీయుడైన షిట్రయీయు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయిలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనీతీయుడైన యోహేద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్యి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యాహీయేలుకు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహితోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహితోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయునకు అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.